గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ప్రధాన పత్రికలు, వాటి ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, అవగాహనపూరితమైనటువంటి అంశాలని విశ్లేషించుకునే ముందు ఛానల్ చూస్తున్నట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తూ ఈ ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ పెంచడానికి సహకరిస్తానని తెలియజేసుకుంటూ, ఇక ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షిక తీసుకుంటే పగలు వదిలి ప్రగతి వైపు కదలి అంటూ చక్కని ఇన్స్పిరేటివ్ స్టోరీ ఒకటి రాశారు. మనకు తెలుసు, గతంలో మార్టూరు కొన్ని దశాబ్దాల క్రితం మార్టూరు నియోజకవర్గంగా ఉన్నప్పుడు కరణం గొట్టిపాటి వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరులో ఫ్యాక్షన్ గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఎన్నో గ్రామాలు ఫ్యాక్షన్కి బలైపోయి హత్యలు జరిగి ఒకరినొకరు హత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాంటి గ్రామాల్లో బొప్పుడి వారిపాలెం అనేటువంటి గ్రామం ఒకటి. దాదాపుగా 25 ఏళ్ల క్రితం దాకా కొట్లాట్లతో దద్దరిల్లేది ఆ గ్రామం. బాంబులు వేసుకునేవాళ్ళు, ఊళ్ళల్లో మగవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. బాంబులు బకెట్లు ఇంటి పైన అట్లాగే దిబ్బల్లో దాచిపెడుతూ కాపు కాసి ప్రత్యర్థులను చంపడానికి వాడేటువంటి పరిస్థితి. అసలు చదువు అనేది ఆ గ్రామాల్లో చదువు పిల్లల్ని పంపించే పరిస్థితి కూడా లేదు. కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయేవాళ్ళు. అదేవిధంగా అసలు ఈ ఫ్యాక్షన్ బట్టి పిల్లల్ని బళ్ళకి పంపిద్దామనేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఎంత దారుణమైనటువంటి ఫ్యాక్షన్ అంటే, ఒక ఇంట్లో అన్న ఒకవైపు, తమ్ముడు ఒకవైపు ఉంటే తల్లిలో తండ్రిలో చనిపోతే ఎవరికి వాడు సపరేట్గా దినం చేసుకునేటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఎక్కడ ఏం దురాగతం జరుగుతుందో, ఎవరు ప్రాణాలు కోల్పోతారో ప్రాణాలు చేతపట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఫ్యాక్షన్ దాదాపుగా 25 ఏళ్ల పాటు సాగింది. 1983 నుంచి 2004 వరకు ఈ ఫ్యాక్షన్ నడిచిందని చెప్పి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. చూడండి ఎంత కాలం పాటు కక్ష కార్పణ్యాలతో. మహా అయితే ఎంతమంది అండి, ఈ ఊరిలో 350 గడపలు ఉన్న ఊరు ఇది. కేవలం 350 గడపలు ఉన్న ఊరు. 1530 మంది జనాభా ఉన్నారు, 850 మంది ఓటర్లు ఉన్నారు. ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఫ్యాక్షన్ నడిచింది. చూడండి రాజకీయాలు ఏ విధంగా పల్లెల్ని కక్ష కార్పణ్యాలతో రగులుస్తూ వాళ్ళ పబ్బం గడుపుకున్నారో మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు మేల్కొని కక్ష కార్పణ్యాలన్నీ వీడి అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ ఫ్యాక్షన్ వల్ల మన గ్రామం నాశనం అవడం తప్పితే వేరే ఇదేమీ లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టం వచ్చిన పార్టీలు మారిపోతున్నారు. మనం ఎందుకు ఒక పార్టీ నువ్వు, ఒక పార్టీ నేను అనుకుంటూ ఈ విధంగా చంపుకోవడం అంటూ కళ్ళు తెరిచి చక్కని ప్రగతి వైపు వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇది మన ప్రకాశం అద్దంకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బొప్పుడి గ్రామానికి సంబంధించిందే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షన్ గ్రామాలన్నిటికీ ఇది మార్గదర్శకంగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళకి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ పెళ్లిళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు. చక్కగా అందరూ కలిసికట్టుగా పండగలు చేసుకుంటున్నారు. ఊళ్ళో అందరు కలిసి దేవాలయాలు కట్టుకున్నారు. మూతపడిన దేవాలయాల్ని సంప్రోక్షణ చేసి మళ్ళీ నిత్య పూజలు కైంకర్యాలు చేపించుకుంటున్నారు. ఈ మొత్తానికి గొట్టిపాటి నరసయ్య గారి ఆధ్వర్యంలో కొంత రోడ్లు చేయించుకున్నారు. గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో కొన్ని రోడ్లు చేయించుకున్నారు. అప్పుడు సిద్ధారాఘవరావు గారి ఆధ్వర్యంలో కూడా కొంత డెవలప్మెంట్ చేసుకొని ఊరంతా కలిసి ఫ్యాక్షన్ను మరిచి చక్కని అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నటువంటి ఈ బొప్పుడి గ్రామం నిజంగా చాలా ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. ఫ్యాక్షన్ని వదిలేసి పిల్లలను చదివించుకున్నారు. పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఎన్ఆర్ఐలుగా అయిపోయారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారిపోయింది. ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్న ఈ గ్రామాన్ని గురించి చక్కని ఇన్స్పిరేటివ్ న్యూస్ రాసిన ఆంధ్రజ్యోతి నిజంగా అభినందనీయం. ఎందుకంటే పల్లెటూరులో కక్షలు కార్పణ్యాలంటే కాంగ్రెస్ బజారు, టీడీపీ బజారు. ఆ బజార్లోకి వీళ్ళు వెళ్ళరు, ఈ బజార్లోకి వాళ్ళు వెళ్ళరు. అంత దుర్మార్గమైనటువంటి ఫ్యాక్షన్ నడిపారు. కానీ నాయకులు ఈరోజు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ. కానీ వీళ్ళంత మారినంతగా ఆ పల్లెటూరి అమాయకపు ప్రజలు మారరు. వీళ్ళ కోసం కక్షలు కార్పణ్యాలతో ప్రాణాలతో బలి చేసుకునే పరిస్థితులు. ఈ కళ్ళు తెరిచి చక్కని అభివృద్ధి పదవైపు నడుస్తున్న ఈ బొప్పుడి వారిపాలెం గ్రామం నిజంగా ప్రతి ఫ్యాక్షన్ గ్రామానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. నిలిచే విధంగా ఉండాలనే ఈ స్టోరీని ఆంధ్రజ్యోతి వారు అభినందనీయులు.
ఇక ఆంధ్రజ్యోతిలో మరొక వార్త తీసుకుంటే ఎమ్మెల్యే ఏలూరుకి ప్రశంసలు. నిన్న చెప్పుకున్నాం, ఎమ్మెల్యే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి అవార్డు వచ్చిందని. దానికి అసెంబ్లీ వేదికగా చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ట్విట్టర్ ద్వారా మన లోకేష్ గారు, అదేవిధంగా పర్చూరి నియోజకవర్గంలో గ్రామంలో ఏలూరు సాంబశివరావు గారికి అభినందన వెల్లువ కొనసాగింది. మరి ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు అవి చేస్తూ ఉన్నారు. మరి మంచిగా జనాల గురించి పనిచేసే నాయకులకి ఇలాంటి అవార్డులు రావటం, వాటికి ఇలాంటి అభినందన వెలువ రావటం ఇవి సహజంగా చెప్పుకోవచ్చు. ఇక మరో వార్తకు వస్తే చీరాల ఎమ్మెల్యే గారి గురించి. చీరాల సమస్యలపై అసెంబ్లీలో చర్చించిన చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అంటూ వచ్చిన ఈ వార్త. చీరాలకు సంబంధించినటువంటి 2 ప్రధానమైన అంశాల గురించి ఆయన అసెంబ్లీలో తమ వాణిని వినిపించే ప్రయత్నం చేశారు. చీరాలలో ప్రధానంగా చేనేత సమస్యలు. చీరాలలో అత్యధికంగా చేనేతలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి చీరాల చేనేతలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా హ్యాండ్లూమ్ పార్కు నిర్మిస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నాము. మరి దానికి తగ్గ చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద చేనేత రంగం ఉన్నటువంటి ఏరియాగా చీరాల ఉందని చెప్పి, అంతేకాకుండా చీరాల ప్రాంతంలో లాస్ట్ టైం మనం ఈ హ్యాండ్లూమ్ సదస్సును కూడా, చేనేత సదస్సును కూడా నిర్వహించామని, వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని చేనేతలకు సంబంధించినటువంటి ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చే దశలో ప్రభుత్వం హామీ ఇవ్వాలని చెప్పి ఆయన కోరారు. అంతేకాకుండా 2014 నుంచి 19 వరకు చేనేతలకి ఏవైతే పథకాలు మనం ఇచ్చామో అవన్నీ జగన్ ప్రభుత్వంలో ఉంటుపరిచారని, ఏ పథకాలు అందినాయో ఏ పథకాలు అందలేదో అది అర్థం కాని పరిస్థితి ఉందని, కాబట్టి 2014 నుంచి 2019 వరకు మనం అమలు పరిచినటువంటి ఏవైతే పథకాలను అన్ని అమలు పరుస్తూ తక్షణమే హ్యాండ్లూమ్ పార్క్ని శాంక్షన్ చేయాలని మరి కొండయ్య గారు కోరారు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలన్నీ మూలపడ్డాయని, వాటిని బాగు చేసే క్రమంలో మరి ప్రభుత్వం సహకరించాలంటూ ఇరిగేషన్ శాఖను కూడా అభ్యర్థించారు. అంతేకాకుండా సిబ్బంది కొరత కూడా ఉండటంతో ఇక్కడ ఎవరైతే డిఈ ఉన్నారో ఆయన ఒక్కడే అవడంతో ఎప్పుడు ఫోన్ చేసినా అనారోగ్యంగా ఉన్నానంటూ సమాధానం చెప్తున్నాడంటూ చేస్తూ తగు చర్యలు చేపట్టడంతో పాటు చక్కని సిబ్బంది కొరతను కూడా తీర్చినట్లయితే మరి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పనులు కూడా మనం సక్రమంగా చేసుకునే అవకాశం ఉంటుందండి. ఈ 2 చేనేత వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తి వాటికి సంబంధించినటువంటి హామీలు పొందినటువంటి మరి ఎమ్మెల్యే గారికి అభినందిస్తూ మరో వార్తకి వెళ్తే నిన్న మనం చెప్పుకున్నాం, దండుబాట ప్రాంతంలో ఎస్టీపీ ప్లాంటు చాలా దుర్మార్గమైనటువంటి ఇష్యూగా, దానికి సంబంధించినటువంటి ఎస్టీపీతో విషవాయువులు విడుదల అంటూ ఒక వార్తని ప్రచురించారు. ఇది మన చీరాల దండుబాటు రోడ్లో నిర్మించినటువంటి ఎస్టీపీ మురుగు నీటి శుద్ధి కేంద్రం అంటారు. దీనివల్ల విషవాయువులు వచ్చే ప్రమాదం ఉంది. దాదాపుగా 5,000 మంది పిల్లలు, 15,000 మంది నివాసితులు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, దళిత వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా దీన్ని అక్కడి నుంచి తరలించాలని చెప్పి కమిషనర్ గారికి ఫిర్యాదు ఇచ్చారు. ఆ తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిశారు. మరి దాని మీద సత్వరమే మున్సిపాలిటీ కమిషనర్ గారు ఆలోచించి ఇంతమంది 15,000 కుటుంబాలని మనం ఏడిపించి అది అక్కడ చేసేయాల్సిన పని ఉందో ఆలోచించి, ఇది రాజకీయ కోణంలో ఏమన్నా ఉందా కూడా ఆలోచించి చక్కగా దీన్ని అక్కడి నుంచి మార్పు చేసి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో పెడితే బాగుంటుందని చెప్పి సిపిఎం నాయకులు బాబురావు గారు, అదేవిధంగా ఆ ప్రాంత నాయకులైనటువంటి కోండ్రు కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రజలందరూ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి వారు పరిశీలించి దాన్ని చూస్తామని హామీ ఇచ్చారు. చక్కగా 15,000 కుటుంబాల యొక్క ఆరోగ్యం కంటే ఇలాంటిది ముఖ్యం కాదని చెప్పి ఆలోచిస్తూ దీన్ని వేరే ప్రాంతం, ఇది ముఖ్యమే కానీ దీన్ని వేరే ప్రాంతానికి, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతానికి తరలిస్తే ప్రభుత్వానికి అభినందనీయంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక సాక్షి పేపర్ తీసుకుంటే ప్రధాన పతాక శీర్షిక వెలుగులో చీకట్లు అంటూ ఒక వార్తను ప్రచురించారు. వెలుగులో చీకట్లు అంటే వెలుగు పథకం ద్వారా లబ్ధిదారులను వెంటాడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో విఓఏలు అంటారు, వీళ్ళని విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు అంటారు. వీళ్ళు అమాయకులైనటువంటి డ్వాక్రా మహిళలను ఆసరాగా చేసుకొని వీళ్ళు చేస్తున్న దందాన్ని చూపించే ప్రయత్నమే ఈ వెలుగులో చీకట్లైనటువంటి శీర్షిక. అంటే దాదాపుగా మన
చీరాల మండలమే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చీరాల మండలంలో 15 గ్రామ పంచాయతీల్లో 1948 పొదుపు గ్రూపులు ఉన్నాయి. దాదాపు 19,480 మంది పొదుపు మహిళలు ఉన్నారు. గడిచిన కాలంలో 2024 7 నెలల కాలంలో దాదాపు 30,50,00,000 రూపాయల రుణాలు ఈ గ్రూపులకు అందినాయి. దాదాపు శ్రీనిధి కింద 5,20,00,000, అదేవిధంగా ఉన్నతి పథకం ద్వారా 30 లక్షలు, అంతేకాకుండా 50,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల మేర బ్యాంకు లీకేజీ రుణాలను కూడా అందించినటువంటి సందర్భం ఉంది. ఈ గ్రామ పంచాయతీలైన ఈపురపాలెంలో 475, వాడరేవులో 259, దేవాంగపూర్లో 345, గవినివారిపాలెంలో 326, తోటవారిపాలెంలో 270, వాటి మిగిలిన మైనర్ పంచాయతీలు కూడా గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులకి అసలు ఈ వార్త ప్రధాన అంశం ఏంటంటే ఇంత కేపబిలిటీ, ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఒక గ్రామ మహిళాభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి డ్వాక్రా మహిళల యొక్క ఏదైతే ఈ పథకానికి చీడపురుగులాగా ఈ విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్స్ పనిచేస్తున్నారని చెప్పి వార్త శీర్షిక. వీళ్ళు ఈ రుణాలు ఇప్పించే ప్రక్రియలో అధికారులతో ఆ సంతకాలు కావాలి, ఈ సంతకాలు చేయించాలి, బ్యాంకు వాళ్ళకి ఇవ్వాలి, బ్యాంకు వాళ్ళకి వాటా ఇవ్వాలి, వాళ్ళకుంది వీళ్ళకుంది అంటూ వీళ్ళు పర్సంటేజ్ లెక్కన రుణాలకి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ఈ వార్త ప్రధాన అంశం. 50,000 రుణం ఇప్పిస్తే 200 రూపాయలు మనిషికి 200 అంటే దాదాపు నెలకు 3 గ్రూప్ మొత్తం మీద 3,000. 1,00,000 రూపాయలు రుణం ఇప్పిస్తే మనిషికి 500 అంటే దాదాపు 5,000. 3 లక్షలు రుణం ఇప్పిస్తే 600 అంటే మనిషి గ్రూప్కి 6,000. 4 లక్షలు రుణం అందిస్తే 8,000. 5 లక్షలు ఇప్పిస్తే దాదాపు 1,000 రూపాయలు మనిషికి. 20 లక్షలు రుణం ఇప్పిస్తే మనిషికి 2,000 లెక్కన. చూడండి, ఇంతంత రుణాలకి ఇంతంత లంచాలు ఇస్తూ ఆ డబ్బులు వీళ్ళు ఏం చేసుకోవాలి, మళ్ళీ దాన్ని పంచుకొని అందరూ కలిసి కట్టుకోవాలి. కాబట్టి ఇది ఒక దాదాపు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఈ విఓఏలకి జీతాలు ఉన్నాయి. వీళ్ళు స్వచ్ఛందంగా గ్రామ స్వరాజ్యం కోసం అమాయకమైనటువంటి మహిళలకి అవేర్నెస్ చేస్తూ వాళ్ళకి సహకరించడం కోసం పెట్టిన వీళ్ళు అవసరమైతే కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ రుణాలు బ్లాక్ బోర్డ్ చేపిస్తున్నారు బ్యాంకులతో కుమ్మక్కై. చూడండి ఇంత దారుణాలు ఉన్నాయి. చక్కని వార్తని వెలుగులో చీకట్లు అంటూ ప్రచురించిన ఈ వార్త అభినందనీయం. మరి దయచేసి అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి అమాయకమైనటువంటి మహిళా గ్రూపుల నుంచి దండుకుంటున్నటువంటి విఓఏలని ఆట కట్టిస్తూ చక్కని అవగాహనతో కూడిన చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి వార్తకి వెళ్తే తిరుమలకు సంబంధించింది. తిరుమలలో టూరిజం దర్శనాలు రద్దు అంటూ ఒక వార్త ప్రకటించింది. టీటీడీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది టూరిస్ట్ దర్శనాలు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేకమైన దర్శనం ఒకటి ఏర్పాటు చేసేవాళ్ళు. తమిళనాడు టూరిజం, తెలంగాణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి టూరిస్టులకి ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం ఏర్పాటు ఉండేది. దాన్ని రద్దు చేస్తూ కేవలం రాష్ట్రాల ప్రయాణిక ఏపీ టూరిజానికి 1000, తెలంగాణ టూరిజానికి 800, మిగతా రాష్ట్రాలకి 500, 400 చొప్పున టికెట్లు కేటాయించారు. అంటే ఇక్కడున్న భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని టూరిస్ట్గా వచ్చే వాళ్ళకి ఇది తగ్గించడం అనేది మరి ఆ నిర్ణయం తీసుకున్నారు. మరి వారి ఉద్దేశంలో ఏం ఇబ్బంది ఉందో ఇది అందరు భక్తులు గమనించాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా మరో వార్త తీసుకుంటే గుళ్ళకమ్మ రాకతో జోరుగా వరినటువంటి ఒక వార్తను ప్రచురించారు. ఇది అద్దంకి నియోజకవర్గం చెమ్మాయిపాలెం ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి వార్త. మరి ఈ వర్షాలు పడితే విపరీతంగా పడుతున్నాయి, లేక అసలు పంటలకు అనువుగా లేనటువంటి పరిస్థితి. బియ్యం కూడా వరి నాట్లు వేసుకోలేక ఉన్న ప్రాంతాల్లో బియ్యం కూడా రేట్లు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ అద్దంకి మండలం చెమ్మాయిపాలెంలో మాత్రం చక్కగా గుళ్ళకమ్మ ఏరు వచ్చింది. గుళ్ళకమ్మ నీళ్లు ఎప్పుడైతే కలకల్లాడినాయో ఎత్తిపోతల పథకాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని లైన్లో పెట్టుకొని దాదాపు 600 ఎకరాలకి మాగాన్ని సాగు చేసే పరిస్థితికి వచ్చింది. చూడండి ఎంత రైతులు గ్రామ స్వరాజ్యం అంటే ప్రభుత్వం ఇచ్చే వాటి కోసం ఎదురు చుట్టమే కాకుండా వాళ్ళు ఒక ప్రేరణతో పనిచేసి కలిసికట్టుగా రాజకీయాలతో కుళ్ళిపోయిన ఈ వ్యవస్థల నుంచి వాళ్ళు సొంతంగా ఎత్తిపోతల పథకాన్ని లైన్లో పెట్టుకుని దాదాపు 600 ఎకరాలు ఈరోజు వరి సాగు చేస్తున్నారంటే మరి నిజంగా ఎంత ఆదర్శనీయమైనటువంటి గ్రామం. గుళ్ళకమ్మ రాకతో జోడుగా వరి నాట్లు అని రాసిన ఈ వార్త నిజంగా గ్రామంలో కలిసికట్టుగా రైతులు ఎత్తిపోతల పథకాలను నడుపుకుంటూ వచ్చినటువంటి ప్రకృతి పరంగా వచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకుంటే చక్కని
ఈ వ్యవసాయ ఫలితాలు పొందే అవకాశానికి తార్కాణమైన ఈ వార్త గుళ్ళకమ్మ రాకతో జోరుగా వరినట్లటువంటి వార్త. ఇది ఈ సాక్షి పేపర్లో ప్రధాన వార్తలు. ఇక ఈనాడు పత్రిక ప్రధాన శీర్షిక తీసుకుంటే పకడ్బందీగా ఉచిత ఇసుక అంటూ ఒక వార్తని ప్రచురించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, స్థానికులకు నేరుగా రవాణా అనుమతి, 3 రోజుల్లోగా గాజులంక రీచ్లో తవ్వకాలంటూ ఒక వార్తని ప్రచురించారు. ఇది బాపట్ల జిల్లా ఎంటైర్గా సంబంధించినటువంటి వార్త. ఏదైతే బాపట్ల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఏటి ఇసుక తవ్వే వాటి గురించి ఇవి నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా తవ్వితే గట్టి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అవసరం సంబంధిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ తోటి ఇసుక ఇచ్చేట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఒక ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ఉచిత ఇసుక అనేటువంటి క్యాంపెయిన్కి తగ్గట్టుగా అధికారులు పనిచేస్తున్నారా లేదా, గ్రౌండ్ లెవెల్లో రాజకీయ నాయకుల ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అధికారులు దృష్టి సారించి మరి ప్రభుత్వం ఎట్టినటువంటి ఉచిత ఇసుక అనే కార్యక్రమాన్ని సజావుగా సాగేటట్టుగా చూడాలని చెప్పి కోరుకుంటూ, అలాగే 27 నుంచి బాపట్లలో ప్లాస్టిక్ నిషేధం. మళ్ళీ ప్లాస్టిక్ గుర్తొచ్చిందండి. ఈ ప్లాస్టిక్ ఒక్కొక్క అధికారి మారినప్పుడు, అదేవిధంగా గబానా పొల్యూషన్ గుర్తొచ్చినప్పుడు గుర్తొస్తుంటుంది, మళ్ళీ తర్వాత గుర్తురాదు. యుద్ధ ప్రాతిపదికన ప్లాస్టిక్ నిషేధం అని ఎప్పుడైతే ఉన్నత అధికారులు స్లోగన్ చేస్తారో అప్పుడు మున్సిపాలిటీలో, పంచాయతీలో ప్లాస్టిక్ హోల్సేల్గా అమ్మే కొట్లు చోలిపోవాలి. బండ్లు, పూలు అమ్ముకునే వాళ్ళు, అదేవిధంగా బజ్జీలు కొట్లు అమ్ముకునే వాళ్ళు, తోపుడు పళ్ళ మీద కాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళ మీద దౌర్జన్యాలు రుబాబులు చేసి వాళ్ళని బజార్లో పడేసి వాళ్ళ పూలన్నీ కాలుతో దాన్ని ఆ ప్లాస్టిక్ కవర్లు పీక్కెళ్ళి వాళ్ళకి 10,000 జరిమానా వేసి గందరగోళం చేస్తారు. గతంలో మన చీరాల్లో కూడా చాలా జరిగినాయి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు ఏమైంది అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ మామూలుగా అమ్ముకుంటారు. మళ్ళీ పొల్యూషన్ అని గుర్తొచ్చినప్పుడు మళ్ళీ దాడులు చేస్తుంటారు. ఈ దాడులు కూడా ఇలా బళ్ళు అమ్మే వాళ్ళ మీదనే, హోల్సేల్గా అమ్మే వాళ్ళు చూడకపోరు. అసలు ఇంత ఇదెందుకు? ఈ ఫ్యాక్టరీలకు అనుమతి ఇవ్వకుండా ఉంటే పోతుంది కదా ప్రభుత్వం. అక్కడ మళ్ళీ పారిశ్రామికం అనే దీంతో వాళ్ళందరూ కొనసాగాలి. వినియోగదారులు, చిరు వ్యాపారులు మాత్రమే ఈ పొల్యూషన్ యొక్క దీనికి బలవుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు ఆలోచించండి. ఎక్కడ కీలకం ఉందో ఆ ప్లాస్టిక్ పుట్టుక దగ్గర ఆపేస్తే పోతుంది కదా, లేదా కంటిన్యూగా ఈ ఉద్యమం కొనసాగిస్తే పోతుంది కదా. సడన్ గా గుర్తొచ్చి ఈ నిషేధం అనగానే ఆల్రెడీ కొనుక్కున్న చిన్న చితక వ్యాపారాల మీద దాడులు చేసి పేపర్కి ఇస్తే అయిపోద్ది. మరి బాపట్లలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధాన్ని కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి తెలిపాడంట. మరి ఇది ఎంతవరకు కంటిన్యూగా ఉంటుందో, వీళ్ళు ఏమేం చేస్తారు రేపటి నుంచి వార్తలు మనం చూడొచ్చు. ఏదైనా ఒక భద్రతకు సంబంధించినటువంటి ఒక స్లోగన్ తీసుకున్నప్పుడు కంటిన్యూగా ఉండేటట్టు మూలమైనటువంటి అంశాల దగ్గర ప్రభుత్వం అరికట్టే చర్యలు చేపట్టాలి. కానీ గ్రౌండ్ లెవెల్లో చేస్తే ఇలాంటి అపవాదులే వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఈనాళ్ళు మరో వార్త తీసుకుంటే ఒక దయనీయమైనటువంటి వార్త. అమ్మా నన్ను కన్నంది వదిలేయటానికైనా అంటూ చక్కని టైటిల్తో రాశారు. అమ్మా నేనేం పాపం చేశాను? ఆడపిల్లలని భారం అనుకున్నావా? అందుకే వద్దనుకున్నావా? ఎందుకు నాకు ఈ శిక్ష? నన్ను నవమాసాలు మోసి నీలో ఆడించి పాడించి ఇహలోకంలోకి అడుగుపెట్టాక జొన్న పైరు పాలు చేయడం కరెక్టేనా? నాకెందుకమ్మా ఈ బాధ అంటూ ఒక విషాదపూరితమైనటువంటి అక్షరాలతో ఈ వార్తని ప్రచురించారు. నిజంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఈ రోజుల్లో కదా మరి పెళ్లి కాక ముందే తప్పు చేస్తే ఈ పిల్లని పడేసిందో, లేదా ఆడపిల్లని నిజంగా తీసుకొచ్చి పడేశారో కానీ ఎంత దుర్మార్గం ఉంటుంది. సంతమాగులూరు పత్యపురం పొలాల్లో, జొన్న పొలాల్లో ఒక చిన్న పసికొందని గుర్తించే రైతులు సంబంధిత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ పాపని తీసుకొని రిమ్స్కి తరలించారు. సంతమాగులూరు దగ్గర పత్యాపురం గ్రామంలో పొలాల్లో చిన్న పాపని మరి ఆడపిల్లని వదిలేసిందో, లేదా పెళ్లికి ముందే ఏదో పని చేసడం వల్ల వచ్చిన అని పడేసిందో కానీ ఆ పిల్ల ఏం పాపం చేసింది? అసలు ఆ తెల్లారులు ఆ మంచులో ఆ ఏడుస్తా కేకలు పెడతా ఆ పిల్లని చూస్తే అసలు తల్లా లేకపోతే ఇంకేమనుకోవాలా? చూడండి ఎంత దుర్మార్గము. ఆ పిల్ల అంతటి దీన్ని కూడా తట్టుకుని తెల్లారులు బతికే ఉందంటే ఖచ్చితంగా ఆ పిల్ల మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళేటువంటి జీవి అయి ఉంటుంది. మరి ఇంత దుర్మార్గానికి ఉడికెట్టినామని ఖచ్చితంగా అవకాశం ఉన్న వారికి పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, మరి ఈ పాప పిల్లలు లేని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఆడపిల్లలు ఏం తక్కువ కాదు ఈ రోజుల్లో. ఆడపిల్ల అని చెప్పి పడేసిందో లేకపోతే ఎందుకు పడేసిందో కానీ మరి ఆ పాప రిమ్స్లో ఉంది.
చక్కగా మంచి ఆదర్శ భావాలు ఉన్న దంపతి ఎవరు ఉంటే తీసుకొని పెంచుకోవచ్చు. చక్కగా మరి ఆ పిల్ల ఇట్లాంటి వాళ్ళే దేశంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు. ఆడపిల్లలని మనం తక్కువగా చూడకూడదు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన ఆమెని ఖచ్చితంగా శిక్షించాలి. అలాగే రాని తెలియజేసుకుంటూ చీరాల 1 టౌన్ కు సంబంధించినటువంటి ఒక చిన్న వార్త ఇచ్చారు. ట్రాఫిక్ విఘాతం కలిగిస్తే చర్యలు అంటూ చీరాల 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు గారు హెచ్చరించారు. పట్టణంలో మార్కెట్, కూరగాయల మార్కెట్, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ నిన్న ఆయన పరిశీలించి హెచ్చరికలు జారీ చేశారు. చీరాల ట్రాఫిక్ గురించి ఎంత చెప్పినా మనం ఏమి చేయలేమండి. కారణం ఏంటంటే చీరాల తక్కువ ప్రాంతంలో ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి ప్రదేశం. మీరు గమనిస్తే చీరాల మున్సిపాలిటీలో పరిధిలో దారులన్నీ 15, 10 అడుగులు, 20 అడుగులే ఉంటాయి. అపర కోటీశ్వరుల నుంచి అత్యంత పేద వర్గాల దాకా ఉన్న లో ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. ఒకవేళ మున్సిపాలిటీ అభివృద్ధికి తగ్గట్టుగా రోడ్లు వెడల్పు చేద్దామా, ఉద్యమాలు వస్తాయి. అప్పటికి గతంలో రోజీ గారు మోడల్ టౌన్గా కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని కొనసాగింపులో భాగంగా ఆమంచి కృష్ణమోహన్ గారు చాలా వరకు డెవలప్ చేశారని చెప్పాలి చీరాల మున్సిపాలిటీని. అప్పుడు ఆయన ట్రాఫిక్కి సంబంధించి ప్రత్యేకమైన అధికారులను తీసుకొచ్చి ఒక డ్రైవ్ నిర్వహించి కూరగాయల మార్కెట్ ఏరియాలో ఏం చేయాలి, వాటికి సంబంధించిన ట్రాఫిక్ కంట్రోల్ చేయకుండా షాపుల ముందు కొన్ని గ్రిల్స్ పెట్టి దానికి అవతలే చిరు వ్యాపారస్తులు ఉండేటట్టుగా రోడ్డు అంతా రహదారి విశాలంగా ఉండేటట్టు కొన్ని చర్యలు చేపట్టారు. తర్వాత వచ్చిన పాలకులు దాన్ని తీసేయటం జరిగింది. ఆ తీసేయటం ద్వారా మళ్ళా రోడ్ల మీద యథావిధిగా కంట్రోల్ లేని పరిస్థితి. కంట్రోల్లో ఉంటే ఆ గ్రిల్స్ కూడా అవసరంగా కంట్రోల్లో ఉంటాము అని చెప్పి పాలకులు నమ్మించి ఆ గ్రిల్స్ తీపిచ్చారు. మళ్ళా రోడ్ల మీద బండ్లు, పూలు అమ్మే వాళ్ళందరూ పూలు అమ్మే వాళ్ళు జీవనం పరిస్థితి తప్పదు. వాళ్ళకు ఒక ప్లేస్ కేటాయిస్తే బాగుంటుంది. రోడ్ల మీద కూర్చుంటారు. ఒక్కొక్కడు తాగుబోతుడు ఆ పూలు కూడా దక్కించుకుంటూ వెళ్తుంటారు. ఇది వాడి తప్పు కాదు, రోడ్డు మీద కూర్చున్న వాళ్ళ తప్పు. వాళ్ళది తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ జీవన భృతి అది. అంటే వాళ్ళకి నిర్దిష్టమైన ప్లేసులు కేటాయించి చేయాలి. అదేవిధంగా ఆటోలు దారుణమైన పరిస్థితి. ఆటో యూనియన్ నాయకులు ఉంటారు. వాళ్ళు ఉన్న ప్రాంతంలో బాగానే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆటోలు పెడతా ఉంటారు. వాళ్ళ నాయకులు కూడా కంట్రోల్ చేసి మరి ప్రజలకు సహకరించాలి. పోలీసు వారు చేసేటువంటి ఏవైతే సూచనలు ఉంటాయో వాటిని ప్రజలు తప్పనిసరిగా ఈ రికమెండేషన్లు పొలిటికల్ చూపించకుండా పాటిస్తే చక్కని ట్రాఫిక్ మనకి కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా చీరాల LIC దగ్గర ప్రైవేట్ బస్సులు దారుణం. ఇటీవల దారుణమైనటువంటి ఆ పరిస్థితిని మన సిఐ గారి దృష్టికి మేమే తీసుకెళ్తే మరి ఇప్పుడు కంట్రోల్ చేసినట్టున్నారు. 3 బస్సులు వెళ్తామని చక్కగా ఒక ప్రత్యేకంగా ఒక అధికారిని పెట్టారు. మన LIC దగ్గర చాలా చక్కగా ట్రాఫిక్ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అలాగే పోలీసులు తీసుకునే ఏదైతే ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా ప్రజలు పాటించాలి. రికమెండేషన్ చూపించకుండా అతిపోకుండా పాటిస్తే చక్కని ట్రాఫిక్ సమస్య పరిష్కారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని వార్తలు ప్రధాన పత్రికల ప్రధాన శీర్షికల గురించి విశ్లేషించుకుందాం. ఈ కార్యక్రమాన్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైనటువంటి సూచనలు మీ కామెంట్ బాక్స్లో ప్రతినిత్యం అనుసరిస్తూ అవలంబిస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన SVCలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.